సార్ 2 సంవత్సరాలు 4 సంవత్సరాలు చేయాలి. 4 సంవత్సరాలు చేయగానే ఊటీకి తీసుకుపోయినప్పుడు వాడిని ఆనే వదిలేసి వచ్చాడు. ఎందుకు ఇంట్లో అవసరం లేదు కదా, ఇన్ని రోజుల నుంచి మేము భరించినాం లేదు, నువ్వు ఇక్కడే ఉందనుకోలేము, వదిలేసి వెళ్ళిపోయాడు. అంటే ఈ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి సంబంధించి తీసుకొచ్చిన ఒక ముఖ్యమైన మార్పు అన్నమాట 4 years. ఇక మామూలుగా ఇంతకుముందు చెప్పిన అంశాలు అలాగే ఉన్నాయి. 1 సంవత్సరం ఒక్కటే మార్చేసినాను. అంటే ఎంతకాలం తర్వాత మామూలుగా ఇప్పుడు మనకు తెలుసు కదా, అవిశ్వాస తీర్మానం ఎంతకాలం తర్వాత ప్రవేశపెట్టాలి అనేది ఇంతకుముందు 2 సంవత్సరాలు. ఎన్నిసార్లు ప్రవేశపెట్టాలి? ఒకసారి. ఆ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేటప్పుడు ఎంతమంది సభ్యులు సంతకాలు చేయాలి? 2/3. ఎవరికి నోటీస్ ఇవ్వాలి? ఒకవేళ మున్సిపాలిటీ అయితేనేమో సేమ్ ఆర్డీఓకి ఇవ్వాల్సి వస్తుంది. కార్పొరేషన్ అయితేనేమో మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి అక్కడ ఉండే కలెక్టర్, ఆ జిల్లా కలెక్టర్ కు ప్లస్ మున్సిపల్ కమిషనర్. జనరల్ గా ఈ కార్పొరేషన్లలో ఉండేటటువంటి కమిషనర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు సీనియర్ గ్రూప్ 1 ఆఫీసర్స్ కానీ, హైదరాబాద్ లాంటి సంస్థ ఏదైనా సీనియర్ IAS ఆఫీసర్స్ కానీ ఉంటారు. అంటే మెట్రోపాలిటన్ 10 లక్షల కంటే ఎక్కువ జనాభా. మీకు జిల్లా కలెక్టర్ అంటే కూడా 30-40 లక్షల జనాభా ఉంటుంది. కాబట్టి మెట్రోపాలిటన్ నగరాలు ఉన్నప్పుడు మాక్సిమం ఒక IAS ఆఫీసర్ ఉంటుంటాడు. ఇప్పుడు మన దగ్గర కృష్ణబాబు ఉన్నాడు హైదరాబాద్ GHMC. అట్లా ఓ కలెక్టర్ స్థాయి కలిగినటువంటి వ్యక్తుల్ని నియామకం చేస్తుంటారు. సాధారణంగా మున్సిపాలిటీలో అయితేనేమో ఈ గ్రూప్ 1 ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో, సీనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మున్సిపల్ కమిషనర్ గా నియామకం. సో వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత ఎంతమంది సభ్యులు కలిసి ఇవ్వాలని చెప్పుకున్నాం? 2 సభ్యులు. ఎంతమంది సభ్యులు? 2 సభ్యులు కలిసి ఇవ్వాలి. నోటీస్ ఇవ్వాలి. సంతకాలు చేయాల్సింది మాత్రం 2 సభ్యులు. సో ఈ నోటీస్ ఇచ్చిన తర్వాత ఆర్డీఓ ఎంతకాలంలోగా ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలి? 1 నెల. మరి 1 రోజుల్లోగా ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఎంతమంది సభ్యులు హాజరు కావాలి? 1/2 ప్లస్ హాజరు. దీంట్లో మెజార్టీ సభ్యులు ఒకవేళ తీర్మానం చేసినట్లయితే దాన్ని బట్టి వాళ్ళని తొలగించవచ్చు. కాబట్టి 4 సంవత్సరాల తర్వాత అనేటటువంటి దాన్ని పెట్టడంతో ఈ అవిశ్వాస తీర్మానానికి అంత ప్రాధాన్యత లేకుండా పోయిందని చెప్పుకోవచ్చును. ఓకే, ఇకపోతే మనకు కార్పొరేషన్ సంబంధించిన దాంట్లో కూడా యాజిటీస్ గా ఉంటది. కాకుంటే అక్కడ ఏ పేరుతో పిలుస్తుంటాము? కార్పొరేషన్ లో చైర్మన్, వైస్ చైర్మన్ బదులుగా ఏమంటాం? మేయర్ మరియు డిప్యూటీ మేయర్ గా పేర్కొంటాం. నెక్స్ట్, జనరల్ గా కార్పొరేషన్ లో ఉండేటటువంటి సభ్యుల సంఖ్య ఎంత? 50 నుంచి 100 వరకు ఉంటుంది. మరి వార్డులను ఏమంటాం మనం? ఏమంటాం? డివిజన్స్ అంటాం. సభ్యులని కార్పొరేటర్ ఏమంటాము? కార్పొరేటర్. ఓకే, కాకుండా ఒక చిన్న అంశం గుర్తుంచుకోండి. ఇక్కడ ఒక్క దగ్గరనే చేంజ్ ఉంటుంది. ఏందా చేంజ్ అంటే, మామూలుగా మనం సమావేశం డేట్ అంటే 30 రోజులకు ఒకసారి యాజిటీస్ గా ఉంటుంది. కానీ 1/2 కార్పొరేషన్ సమావేశం కావాలంటే మాత్రం 1/2 హాజరు. ఇది కోరం దగ్గర ఒక చిన్న మార్పు ఉంటుంది. మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం కావడానికి కావాల్సిన కనీస సభ్యుల కోరం దగ్గర చిన్న తేడా ఉంటుంది. 1/2 ఉంటుంది. ఇక మిగతావన్నీ కామనే. ఎంతమంది సభ్యులు హాజరు కావాలి? అది 8 రోజులకు ఒకసారి సమావేశం నిర్వహించాలి. 30 రోజులు. దీనికి అధ్యక్షత ఎవరు వహిస్తారు? నిన్న మీకు చెప్పేటప్పుడు నేను వార్డు కమిటీలు అని చెప్పినాను. అయితే ఉన్నాయి వార్డు కమిటీలు ఎక్కడ ఉంటాయి? ఎక్కడ ఉంటాయి? మున్సిపాలిటీ కార్పొరేషన్ లో ఉంటాయి. 3 లక్షల కంటే ఎక్కువ జనాభా కలిగి ఉన్న ఏ కార్పొరేషన్ అయినా ఉంటవి. అది మెట్రోపాలిటన్ నగరాల్లో ఉంటవి, సాధారణ నగరాల్లో కూడా ఉంటవి. విషయం ఏంటంటే, ఎక్కువ జనాభా కలిగినటువంటి ప్రాంతాలలో ఈ మున్సిపల్ కార్పొరేటర్స్ ఎవరైతే ఉన్నారో ఒకటే సభ్యుడు ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తారు. జనాభా 30-40 వేలు ఉన్నటువంటి ప్రాంతాలు కూడా ఉంటాయి ఈ కార్పొరేషన్.
జనాభా 20,000, 30,000, 40,000 ఉన్నప్పుడు మనం అనుకున్నాం కాసేపటి వరకు గ్రామీణ ప్రాంతాలలో ఒకవేళ 10,000 జనాభా ఉంది. 10,000 జనాభా ఉంటే సర్పంచ్ ఒక్కడే ఉంటారా? దాంట్లో వార్డు సభ్యులు కూడా ఉంటారు. వార్డు సభ్యులు దేనికోసం ఉండేది? ఆ గ్రామ అభివృద్ధికి అవసరమైనటువంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకొని అమలు పరచాల్సిన బాధ్యత గ్రామ పంచాయతీ పైన ఉంటుంది. దానికి ఒక సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు ఉంటారు. మరి ఇప్పుడు కార్పొరేషన్ లో కూడా ఒకవేళ మనం 3.5 లక్షల జనాభా ఉందనుకోండి. 4-5 లక్షల జనాభా ఉన్నప్పుడు జనరల్ గా 3 లక్షల కంటే ఎక్కువనే ఉంటుంది కదా జనాభా. కార్పొరేషన్ అంటే 3 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్నప్పుడు ఒక 50-60 వార్డులు ఉన్నాయనుకున్నాం. 60 వార్డులు అంటే ఎంత జనాభా ఉంటుంది? 5,000 మినిమం 5,000 కంటే ఎక్కువ ఉంటుంది అవునా? మరి 5,000 కంటే ఎక్కువ ఉన్నప్పుడు 5 నుంచి 10,000 జనాభా ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ఉండేటటువంటి సమస్యలన్నింటినీ కూడా కార్పొరేటర్ ఒక్కరిని కాకుండా అతనికి ఎప్పటికప్పుడు సలహాలు, సహాయాన్ని అందివ్వడం కోసం వార్డు కమిటీలు ఏర్పాటు చేస్తారు. నేను చెప్పేది మామూలు కార్పొరేషన్. మరి చాలా వరకు కార్పొరేషన్ 5 లక్షలు, 6 లక్షల జనాభాలో ఉన్నాయి. 5-6 లక్షల జనాభా ఉన్నప్పుడు ఇది ఏమవుతుంది? 10,000 జనాభా, 15,000 జనాభా అవుతుంది. 10,000 జనాభా, 15,000 జనాభా ఉన్నప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించిన సమస్యలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి గురించి చర్చించి ఓ తీర్మానాన్ని ఆమోదించి ఆ కార్పొరేట్ చేతిలో పెట్టి ఈ అంశాలపైన నువ్వు కార్పొరేషన్ లో మన వార్డుకు సంబంధించి మన డివిజన్ సంబంధించిన అభివృద్ధి పైన మన వార్డులో అంటే మన డివిజన్ లో ఈ సమస్యలు ఉన్నవి, వీటిపైన నువ్వు మన తరఫున ప్రాతినిధ్యం వహించాలి, అక్కడ మాట్లాడాలి, ఈ సమస్యల పరిష్కారాన్ని నువ్వు కృషి చేయాలి. రేపు జరిగేటటువంటి మున్సిపల్ కార్పొరేషన్ మీటింగ్ లో వీటిపైన నువ్వు గలం విప్పాలని చెప్పి వీళ్ళందరికీ సలహా మండలిగా పనిచేస్తారు. వార్డు కమిటీ ఉంటుంది. ఎక్కడండి? ఎక్కడ ఉంటుంది? మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలంటే ఎంతకంటే ఎక్కువ జనాభా ఉంది. అందుకనే వాడు ఇచ్చిన ప్రశ్న కూడా అదే, కానీ ఇండైరెక్ట్ గా ఇచ్చింది. ఇండైరెక్ట్ గా ఇవ్వడం ఏంటిది? వార్డు కమిటీలు ఏర్పాటు చేయాలంటే ఉండవలసిన కనీస జనాభా ఎంత? ఉండవలసిన కనీస జనాభా అంటే 3 లక్షలు. ఎందుకు 3 లక్షలు? 3 లక్షలు ఉంటేనే వార్డు కమిటీలు ఎక్కడ ఏర్పాటు చేస్తాము? కార్పొరేషన్. కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే కావలసిన కనీస జనాభా 3. ఇండైరెక్ట్ గా అడిగినటువంటి అంశాలు. తర్వాత ఈ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన దాంట్లో మనం ఇంతకుముందు 243 గుర్తుందిగా జెడ్డి, జెడిఈ చెప్పినాం. ఐడియా చెప్పండి సార్. జెడ్డి అంటేనేమో జిల్లా ప్రణాళిక బోర్డు, జెడిఈ అంటేనేమో మెట్రోపాలిటన్ ప్రణాళిక బోర్డు. అంటే 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్నటువంటి నగరాల్లో ఏం ఏర్పాటు చేస్తారు? మెట్రోపాలిటన్ ప్రణాళిక బోర్డు, మెట్రోపాలిటన్ ప్లానింగ్ బోర్డు. మెట్రోపాలిటన్ ప్లానింగ్ బోర్డు ఏదైతే ఉంటుందో అది ఆ నగరానికి సంబంధించిన అభివృద్ధి పైన 10 లక్షల కంటే ఎక్కువ జనాభా, 11-12 లక్షల జనాభా ఉన్నప్పుడు అది ఒక పెద్ద నగరంగానే ఉంటుంది. మెట్రోపాలిటన్ పెద్ద నగరంగా ఉన్నప్పుడు దాని అభివృద్ధికి అవసరమైనటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో కానీ మీకు స్టార్టింగ్ లో ఒక అంశం. ఇంత ముందుకు ఇప్పటికి వచ్చిన తేడా ఏంటంటే గతంలోనేమో ఈ మున్సిపల్ సంస్థల యొక్క పని ఏమిటంటే, మున్సిపల్ సంస్థల యొక్క పని అంటున్నాను. మున్సిపల్ సంస్థల యొక్క పని ఏమిటంటే రోడ్లు నిర్మాణం, కల్వర్టుల నిర్మాణం, ఈ డ్రైనేజీ కెనాల్స్ ఏవైతున్నాయో, సైడ్ కెనాల్స్ ఏవైతున్నాయో వాటిని ఇది చేయటం, శ్మశాన వాటిక, తర్వాత మంచినీటి సౌకర్యము, మున్నీటి పారుదల, పార్ట్స్, ఇటువంటి వాటిపైన కేంద్రీకరణ చేసి ఇప్పుడు అది ఒకటి మాత్రమే కాదు. ఈ జనాభా అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి బాగా వలసలు రావడంతో జనాభా విపరీతంగా కేంద్రీకృతమైన తర్వాత కొంతకాలం అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న తర్వాత పనులు దొరకని సందర్భాలు వచ్చినప్పుడు వన్స్ అగైన్ మరి పట్టణాల్లో కూడా ఈ నిరుద్యోగ సమస్య, నిరక్షరాస్యత, పేదరికము, అనారోగ్యము, వీటికి సంబంధించిన అంశాలపైన కూడా కేంద్రీకరణ చేయాల్సి వస్తుంది. అంటే నువ్వు కేవలము సాధారణ విధులను మాత్రమే కాకుండా సంక్షేమానికి సంబంధించినటువంటి విధులను కూడా చేపట్టాల్సి వస్తుంది. కాబట్టి ఈ పెద్ద పెద్ద నగరాలలో మెట్రోపాలిటన్ ప్లానింగ్ బోర్డు, ప్లానింగ్ అనేది దేనికోసం వేస్తారు? ఎప్పుడైనా ప్రణాళికని దేనికోసం ఏర్పాటు చేస్తాం? అభివృద్ధి కోసం.
మరి అభివృద్ధి కోసమే అంటే కేవలం ఈ అంశాలు మాత్రమే కాదు, అంటే ఇది రోడ్ల నిర్మాణము, లేఅవుట్స్ ప్రకటించడము, ఇవి మాత్రమే కాదు. ఈవెన్ ఇక్కడ ఉండేటటువంటి నిరుద్యోగ నిర్మూలన, గృహాలకు సంబంధించినటువంటి కానీ, తర్వాత విద్యకు సంబంధించి కానీ, సంక్షేమానికి సంబంధించి కానీ, వీటిపైన కూడా కేంద్రీకరణ జరపాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. సో అలాంటి వాటి కోసమే ఈ మెట్రోపాలిటన్ ప్లానింగ్ బోర్డు అనేటటువంటిది ఏర్పాటు చేయడానికి 74వ రాజ్యాంగ సవరణ సంకల్పించింది. తర్వాత మనకు మేయర్కు, అంటే ఈ నగర కార్పొరేషన్లో ఉండేటువంటి మేయర్కు నెలసరి వేతనం, అంటే గౌరవ వేతనం 14,000 ఉంటుంది. కాగా డిప్యూటీ మేయర్కు 8,000 ఉంటుంది. మేయర్కు 14,000, డిప్యూటీ మేయర్కు 8,000 చెల్లిస్తారు. ఓకే, అదేవిధంగా ఈ నగర కార్పొరేషన్ సంబంధించినటువంటిది మరొకటి ఏంటంటే, ఇక్కడ ఇటీవలి కాలంలో వచ్చినటువంటి మార్పు ఏంటనుకున్నాం, ఎక్స్ అఫీషియో సభ్యులు ఓటు వేసుకునేటటువంటి అవకాశం కల్పించడం. అదేవిధంగా ఎక్స్ అఫీషియో సభ్యులు ఓటు వేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళు పరిపాలనకు సంబంధించిన విషయాలు కూడా పాల్గొనేటటువంటి అవకాశం ఉంటుంది. మరి మేయర్ని, డిప్యూటీ మేయర్ని పదవి నుంచి తొలగించవచ్చా? అసలు వీళ్ళ ఎన్నికలు ఏ ప్రాతిపదిక మీద జరుగుతాయి అంటే, మున్సిపల్ ఎన్నికలు ఏ ప్రాతిపదిక మీద జరుగుతాయో కార్పొరేషన్ ఎన్నికలు కూడా అదే పద్ధతిపై జరుగుతాయి. మున్సిపల్ ఎన్నికలు ఇంతకుముందు కౌన్సిలర్స్ ఏ విధంగా ఎన్నుకోబడ్డారు? పార్టీ ప్రాతిపదిక. కార్పొరేటర్స్ కూడా పార్టీ ప్రాతిపదిక ఎన్నుకోబడ్డారు. మరి కార్పొరేటర్స్ అంతా కలిసి ఎవరిని ఎన్నుకుంటారు? మేయర్ని ఎన్నుకుంటారు, డిప్యూటీ. మేయర్ యొక్క స్థానాలకు రిజర్వేషన్లు వర్తిస్తాయి, డిప్యూటీ మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు వర్తించవు. మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు వర్తింపజేసేటప్పుడు ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకొని నిర్ణయిస్తుంది. ఒక రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకొని రాష్ట్ర స్థాయిలో నిర్ణయిస్తారు. కొన్ని స్థానాలు ఎస్సీలకు, కొన్ని స్థానాలు బీసీలకు, కొన్ని స్థానాలు ఎస్టీలకు. మళ్ళీ ఇందులో కూడా ఓవరాల్ గా ఎంత పర్సెంట్ మహిళలకు కేటాయించాలి? ఇప్పుడు 50%. కాబట్టి ఆ కేటాయించినటువంటి స్థానాల్లో 50% మహిళలకు కేటాయిస్తూ రాష్ట్ర స్థాయిలో బట్టి ఈ రిజర్వేషన్ సంబంధించిన నిర్ణయం చేస్తారు. ఓకే, నెక్స్ట్ మరి ఈ మున్సిపల్ మేయర్, డిప్యూటీ మేయర్ని పదవి నుంచి తొలగించవచ్చునా అంటే అగైన్ తొలగించవచ్చు. ఎందుకని? వీళ్ళు ప్రత్యక్షంగా ఎన్నికవుతున్నారు, పరోక్షంగా. ఒరిజినల్ గానైతే ఇంత ముందున్న ప్రకారం ఎన్ని సంవత్సరాలకు ప్రవేశపెట్టాలి? 2 సంవత్సరాలు. కానీ ఇప్పుడైతే ఎన్ని సంవత్సరాలు? 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలకు ప్రవేశపెట్టాలంటే ఇంతకుముందు చెప్పినటువంటి పద్ధతి ఏదైతే ఉందో అదే పద్ధతిని ఉపయోగించి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ అవిశ్వాస తీర్మాన నోటీస్ ఆ జిల్లా కలెక్టర్ తో పాటు మున్సిపల్ కమిషనర్ కూడా ఇస్తారు. మున్సిపల్ కమిషనర్ కి ఇచ్చినప్పుడు మున్సిపల్ కమిషనర్ దాన్ని రాష్ట్ర మున్సిపల్ కమిషనర్ ఎవరైతే ఉంటారో స్టేట్ లెవెల్లో మున్సిపల్, ఆయన కూడా మున్సిపల్ కమిషనర్ అంటారు, స్టేట్ మున్సిపల్ కమిషనర్ అంటారు. సో అతనికి కూడా సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. అందించి సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. అప్పుడు కోరం ఎంత? సేమ్ కోరం ఎంత ఉండాలి? 1/2 ప్లస్ రావాలి. తర్వాత సభ్యులు ఎంతమంది సంతకాలు చేయాలి? 2/3 వంతు. ఎన్ని రోజుల్లో సమావేశాన్ని ఏర్పాటు చేయాలి? 4 రోజులు. 3 సమావేశాలు వరుసగా వాయిదా పడితే ఇది అన్నిటికీ వర్తిస్తుంది. కాబట్టి గుర్తుంచుకోండి, ఒక కార్పొరేషన్ లో ఉండేటటువంటి ఒకే ఒక తేడా ఏంటి? 1/2 కోరం సభ్యులు. కోరం దగ్గరనే తేడా ఉంది. ఎంత ఉండాలి? గ్రామ పంచాయతీ కోరం 1/3, గ్రామ పంచాయతీ కోరం 1/3 సార్. 1/3 సార్. గ్రామ సభ 1/10. గ్రామ పంచాయతీ కోరం ఎంతమ్మా? 1/3. 1/3. గ్రామ సభ 1/10. 1/10. అదేవిధంగా మండల పరిషత్తు 1/3, జిల్లా పరిషత్తు 1/3, మున్సిపాలిటీ 1/3. తేడా ఉండేది ఎక్కడెక్కడ? గ్రామ సభ, మున్సిపల్ కార్పొరేషన్. మున్సిపల్ కార్పొరేషన్ అయితే 1/2, గ్రామ సభ అయితే 1/10. గ్రామ సభ అనగా గ్రామంలో ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా దాంట్లో సభ్యులుగా ఉంటారు. ఓకే, సో మరి ఈ మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి పనుల విషయంలో మాత్రం ఇంతకుముందు చెప్పినట్లుగా ఏదైతే మనకు 18 అంశాల పైన 12వ షెడ్యూల్లో పేర్కొన్నట్లుగా 18 అంశాల పైన పట్టణ నగరపాలక సంస్థలకు అధికారాలు బదిలీ చేయాల్సి ఉంటుంది. మన రాష్ట్రంలో కేవలం 12 అంశాల పైనే ఈ మున్సిపాలిటీలకు, అంటే మున్సిపల్ కార్పొరేషన్స్ కు అధికారాలు బదిలీ చేయడం జరిగింది. మొత్తం 18 అంశాల్లో 12 అంశాలపై మాత్రమే బదిలీ చేసినారు.
దేశంలో అన్ని విషయాలపై అధికారాలు బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యప్రదేశ్. ఏ రాష్ట్రాలు? మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, కర్ణాటక. ఏముంది అక్కడ? దక్షిణాదిలో ఉండేటటువంటి 3 రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్. బదిలీ చేసి మనది ఒకటే రాష్ట్రం. దక్షిణ భారతదేశం మొత్తం బదిలీ చేసింది ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్. ఇంకొక రాష్ట్రం ఏదయ్యా అంటే పశ్చిమ బెంగాల్. అంతే. మిగతావన్నీ కూడా 4-5 అంశాలు పెండింగ్లో పెట్టి మిగతా అధికారాలు మొత్తం బదిలీ చేయడం జరిగింది. ఓకే, సో మీరు ఓవరాల్గా అంటే నేను చెప్పేది ఏంటంటే ఓవరాల్గా స్థానిక సుపరిపాలన సంస్థలకు సంబంధించినంత వరకు 73, 74 రాజ్యాంగ సవరణలు. మీరు ఇంటికి పోయిన తర్వాత నేను లాస్ట్ చెప్పేదని ఇప్పుడు చెప్పేదని ఒకటే. కొన్ని ప్రాక్టీస్ చేసేటటువంటి అంశాలను చూసేటప్పుడు కొన్నింటిని మీరు కంపారిజన్ చేసుకునేటప్పుడు ఉదాహరణకి పార్లమెంటు, శాసనసభ, సుప్రీంకోర్టు, హైకోర్టు, కేంద్ర మంత్రిమండలి, రాష్ట్ర మంత్రిమండలి, అదేవిధంగా 73, 74 అవి మొత్తం కూడా పక్కన పెట్టి మీరు పోల్చుకుంటున్నారు. ఒకసారి 2 సార్లు మీరు అలాంటి ప్రయత్నం చేస్తే ఇక చదవటం కానీ అర్థం చేసుకోవటం కానీ చాలా సులభంగా ఉంటుంది. మీరు అధికారులప్పుడు కూడా అదే ఈజీ. అధికారులకు సంబంధించిన దాంట్లో కూడా అదే చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ర్యాంక్ అయిపోలేదు కదా. ఇదేంటుందిరా నాయన, నెక్స్ట్ వీక్ తిందామంటే 97వ రాజ్యాంగ సవరణ. దాన్ని అండర్లైన్ చేయండి. పెద్దగా రాయండి, పెద్దగా రాసుకోండి. అందులో ఎక్కడో సందులలో రాయకండి, కొంచెం పెద్దగా రాయండి. 1958లో ఎన్డీసీ, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ మన దేశంలో సహకార సంస్థలను ఏర్పాటు చేయాలని తీర్మానం చేసినది. నెక్స్ట్ 2012లో ఏడవ రాజ్యాంగ సవరణ ద్వారా సహకార సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించడం జరిగింది. నెక్స్ట్ సహకార సంస్థల కోసం మన రాజ్యాంగంలో బి భాగాన్ని చేర్చినారు. నెక్స్ట్ ప్రాథమిక హక్కులలోని పంతొమ్మిది 1(c)లో సంఘాలు, సంస్థలతో పాటు అదనంగా సహకార సంస్థలు అనే అంశాన్ని చేర్చినారు. నెక్స్ట్ ఆదేశిక సూత్రాలలోని
వి అనే అంశాన్ని చేరుస్తూ సహకార సంస్థల ఏర్పాటుకై ప్రభుత్వాలు చేపట్టవలసిన చర్యల గురించి పేర్కొన్నారు. నెక్స్ట్, గ్రామీణ ప్రాంతాలలో సహకార సంస్థలను ఏర్పాటు చేసే సందర్భంలో కనీసం 7 సభ్యులకు తగ్గకుండా మంది సభ్యులకు మించకుండా ఏర్పాటు చేయాలని నిర్ణయించినారు. నెక్స్ట్, సహకార సంఘాలలోని సభ్యుల స్థానాలలో ఒక స్థానాన్ని ఎస్సీకి, ఒక స్థానాన్ని ఎస్సీకి, ఒక స్థానాన్ని ఎస్టీకి, రెండు స్థానాలను మహిళలకు, తప్పనిసరిగా కేటాయించాలి. నెక్స్ట్, సహకార సంఘాల యొక్క కాల పరిమితి 5 సంవత్సరాలుగా ఉండాలి. నెక్స్ట్, సహకార సంఘాల యొక్క ఖర్చులను, ఖాతాలను తనిఖీ చేయడం కోసం తప్పనిసరిగా ఒక ఆడిటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. నెక్స్ట్, సహకార సంస్థలకు ఎన్నికలు పార్టీ గుర్తుపై కాకుండా స్వతంత్ర ప్రాతిపదికపై నిర్వహించాలి. మీకు ఇప్పుడు భారత రాజ్యాంగంలో భాగాల సంఖ్య ఎంత అవుతుంది? మార్చుకోవాలి. స్టార్టింగ్ ఎన్ని భాగాలు? దేంతోనే 9 బి భాగం వచ్చిందంటే 9 ఏ భాగం దేనికి సంబంధించింది? పట్టణ నగరపాలక సంస్థలు 9 ఏ భాగం? 9వ భాగం పంచాయతీరాజ్ సంస్థలు
9A భాగం పట్టణ నగరపాలక 9B భాగం సహకార సంఘం. 9వ భాగాన్ని ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చినారు? 97వ రాజ్యాంగ సవరణ. ఏ సంవత్సరం ఆమోదించబడింది? 2012లో. అది మీరు అక్కడ మార్చుకోవాలి. భాగాల దగ్గర భారత రాజ్యాంగానికి సంబంధించిన భాగాలు అనేది ఒకటి ఉందా? ఉంటుంది, నాకు తెలిసి. అక్కడ 9వ భాగం దగ్గర 97వ సవరణ ద్వారా 9B భాగాన్ని చేర్చినారని చెప్పి సవరణ ద్వారా 9B భాగాన్ని